తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. తపోభూమి అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ముగింపు వినేద్దామండి. రాసిన వారు అరకెపూడి కోడూరి కౌసల్యాదేవి గారు, చదివి వినిపించేది పద్మిని. గదిలో అడుగు పెట్టేసరికి ఫోన్ మోగుతుంది. హలో, నందగోపాల్ స్పీకింగ్. ఎవరు? రోటరీ క్లబ్స్ వారా? నన్ను కలుసుకోవాలంటారా? థ్యాంక్స్, కానీ చూడండి, నా ఇండస్ట్రీ ప్రారంభ దశలో ఉన్నది. ఇంకా ఈ సమావేశాలకు వాటికి వచ్చేంత సమయం నాకు ఉండదండి. రావాలనే ఉంటుంది, కానీ ఏమంటారు? మీటింగ్ కాదా? మరేమిటి? పోనీ ఒక పని చేయండి, అసలు మీ పనేమిటో చెప్పండి. ఎవరు? లేడీ డాక్టరు వర్షానపల్లి నుండి వచ్చారా? పేరు? ఓ, నందగోపాల్ కంఠంలో ఆత్రం, భయం, వణుకు. నన్ను కలియాలా? ఓ, తప్పక. నేను ఆవిడను కలియాలనే అనుకుంటున్నాను. వద్దు, ఇక్కడికి రావద్దు, నేనే వస్తాను. పనులు తర్వాత. అక్కడ ఉంటే ఒకసారి వారిని మాట్లాడమనండి. ఓ మిస్ మెర్సీ, హౌ ఆర్ యూ? ఎస్, అని ఈజ్ క్వైట్ ఓకే. ప్లీజ్ నో మోర్ ఆన్ ది ఫోన్. లెట్ us మీట్ ఎనీ టైమ్. ఐ ఆమ్ కంప్లీట్లీ ఫ్రీ టుడే. అని ఈజ్ అట్ మై రిలేటివ్స్. ఓ ఎస్, యూ కెన్ సీ హర్. నో, నాట్ ఎట్ హోమ్. కొన్ని కారణాలున్నాయి. ఇప్పుడిప్పుడే సంగతులన్నీ ఓ దారికి తెగ్గలుగుతున్నాను. అందుకే ఇంటికొద్దు. ప్యారడైజ్లో కలుద్దాం రాత్రి 7 గంటలకు. అలాగే, చాలా థ్యాంక్స్. ఎంత హుషారుగా అంతకు ముందు గదిలోకి వచ్చాడో అంత నీరసపడిపోతూ నుదుట పేరుకున్న చెమటలను చేరుమాలతో ఒత్తుకున్నాడు. ఎదురుగా గోడపై శ్రీ వెంకటేశ్వరుని చిత్రపటం అతి హుందాగా ఉన్నది, నిలువెత్తు. ఆ పటానికి అటు ఇటు నందు తల్లిదండ్రుల పటాలున్నాయి. నందు టేబుల్పై కృష్ణకుమారి ఛాయాచిత్రం ఉన్న ఫోటో స్టాండ్ ఉన్నది. అన్నిటికీ నమస్కరించాడు నందు నీరసంగా. అంత దూరాన్ని నుండి ఇప్పుడు మెర్సీ వస్తుందంటే నాకెందుకో భయంగా ఉన్నది. భగవాన్, ఏ పాపం ఎరగని అని బ్రతుకును సుడిగుండాలలోనికి ఈడ్చొద్దు అని ఎప్పటికీ హాయిగా ఉండాలి. నా బ్రతుకులో ఈ కనీసపు శాంతినైనా నిలవనియండి. ప్రార్థన ముగించి నీరసంగా సోఫాలో వాలుతూ ఎదుటి సోఫాలో కూర్చుని తననే ఏళనగా చూస్తున్న వ్యక్తిని చూసి నివ్వెరపోయాడు. రాధి, నువ్వు నా ఇంటికి వచ్చావా? ఎంత దయ చూపావు? రాధిక నిరసనగా హేళనగా చూసింది. దయ కాదు, బుద్ధి తెలియజెప్పడానికి వచ్చాను, కంగుమన్నది ఆమె గొంతు. రాధి? రాధినే. నీవెంత ఐశ్వర్యవంతుడవో, నీవెంత డబ్బు విరజిమ్మి మనుష్యులను బోల్తా కొట్టించగలవో అంతా చూస్తున్న రాధినే. చాలా నిర్దయగా మాట్లాడుతున్నావు రాధి. మరీ ఇంత అవమానమా? మనిషిపై నమ్మిక ఉంచుతాను, వచ్చే జన్మలో, ఈ జన్మలో కాదు. అని మా ఇంట ఉంచిన కారణమేమిటి చెప్పు? దిగ్భ్రాంతితో చూడసాగాడు నందగోపాల్ రాధిక మాట్లాడుతున్న తీరును. రాధి, నీపై ప్రేమ, అనురాగం ఎప్పుడూ మరవలేదు. అరుగో, ఆ దైవాలందరి సాక్షిగా చెప్తున్నాను. నిర్లక్ష్యంగా నవ్వింది రాధిక. మోసాలు నేర్చిన వాళ్లే దేవుణ్ణి ఎక్కువ మాటల మధ్యకు తెస్తారు. మౌనంగా కబోర్డ్ తెరిచి చూడు అన్నాడు. కళ్ళు జిగేలమన్నాయి రాధికకు ఒక్కసారిగా. ఎక్కడ ఏ అందమైన వస్తువు చూసినా, చీర చూసినా, నగ చూసినా నా రాధి కోసమని కొనిదాచాను ఇంతకాలం. నువ్వెక్కడున్నావో తెలియకపోయినా తప్పక కలుస్తామనే ఆశతోనే తపస్సు చేస్తున్నాను రాధి. ఆనాడు నీకు కనీసం ఓ ₹1 పువ్వులు కొనిచ్చే శక్తి కూడా ఉండేది కాదు. ఇప్పుడు అందమైనవన్నీ కొని అర్పించుకోగల అర్హత ఉన్న నీ అనుగ్రహం లేదు. నా అపరాధం. రకరకాల చీరలు, నగలు నిండి ఉన్న అల్మారాను మైమరిచి చూసింది కొన్ని నిమిషాలు రాధిక. అన్నిటి మధ్య వెండిపటంలో రాధిక చిత్రం అమర్చబడి ఉన్నది. పక్కనే నందు చిత్రం ఉన్నది. ఈ 2 చిత్రాలు ఒకే చట్రంలోనికి వచ్చే శుభక్షణాల కోసం చూస్తూనే, తప్పక వస్తాయనే ఆశతోనే ఇవన్నీ సేకరిస్తూ వస్తున్నాను రాధిక. చూడు, ఇంతటి ప్రేమను నువ్వు నిరాధారంగా అనుమానిస్తున్నావు. ఆపు నటన. ఇప్పటికీ మైమరుపు నుండి జాగ్రత్త అవస్థకు వచ్చిన రాధిక తగ్గని కోపంతో, ఇనుమడించిన అసహ్యంతో అన్నది. కుక్కకు రొట్టె మొక్కలు విసరడం, మనుషులకు డబ్బులు వెదజల్లడం ఒకటే ధనవంతులకు. ఈ ఉపాయం ఎక్కడైనా ప్రదర్శించు, ఇక్కడ కాదు. నీ కూతుర్ని నా ఇంట్లో ఉంచడంలో కూడా నీ అతి చతురత ఎలాంటిదో నాకు అర్థమైంది. ఆ పిల్ల గురించి నువ్వు రాకపోకలు సాగించవచ్చు. నీవు వెదజల్లే ధనధాన్యాలకు ఆ తెలివి తక్కువ ముసలాళ్ళు మైమర్చిపోతారు. ఆనాడు వాళ్ళు చేసిన అన్యాయానికి ఇప్పుడు శిక్షగా వాళ్ళ కూతుర్ని 2వ పెళ్లి చేసుకుని కక్ష సాధిస్తావు, అవునా? 4 చీరలు, నగలు మధ్యన ఫోటో పెట్టినంత మాత్రాన నేను నిన్ను పూజించుతాననుకోకు. నీ అక్క కూతురు నిన్ను డాడీ అని పిలుస్తుందా?
ఇది ఎంత బుద్ధిహీనులైనా నమ్మే విషయమేనా? ఇక నీకెలా చెప్పను? 2 చేతులతో తల పట్టుకుని కుర్చీలో కూలబడ్డాడు నందు. నాకు చెప్పకు, నేను చెప్పేది విను. ఐశ్వర్యవంతుడవైన నీ కూతురికి మా బీదల కొంపలో అవసరం దేనికి? ఆ డబ్బు వెదజల్లి ఏ బోర్డింగ్ స్కూల్లోనో చేర్పించుకో. ఈ వారం రోజులు ఇంటర్ అగడ ఇష్టం లేక నేను ఊరుకున్నానే గాని నీ కూతురుపై ప్రేమ ఎక్కువైపోయి కాదు. విసురుగా వెళ్ళిపోతున్న రాధికను నందగోపాల్ చేయిపట్టి ఆపాడు బలవంతంగా. చెప్పు, ఏం ప్రమాణం చేయమంటావో చెప్పు. నన్ను ఏం చెబితే నమ్ముతావు? నమ్మే స్థితి ఏనాడో దాటిపోయింది. నీవే తిన్ననైన వాడవు, నీతిమంతుడవు అయితే ఇంతకు ముందు ఎవరితో ఫోన్ చేసినందుకే అంతగా భయపడి వణికిపోతున్నావే? అని లేదు, నేను చాలా ఖాళీగా ఉన్నానని చెప్పుకుంటున్నావే. ఊరు నుండి వచ్చిన నీకు పనులు లేవు? ఆమెకే పిచ్చెక్కిందో తనకే మతిభ్రమణం జరిగిందో తెలియక అవాక్కుగా నిస్తేజనంగా చూడసాగాడు నందు. ఏం అలా చూస్తావు? నాకు తెలుసు, నీలాంటి వాడికి ఇంతంత ధనపు రాసులు 4-5 ఏళ్లలోనే ఎలా వచ్చాయి? ఏ అడ్డదారులు లేనిదే? చెప్పలేవు సమాధానం. నీ వంటి వాడికి ఊరూరా ఒక ప్రియురాలున్నా ఆశ్చర్యం అక్కర్లేదు. రాధిక కోపంతో ఊగిపోతూ అంటున్న మాటలు ఒక్కసారి ఆగిపోయాయి. అతడి చేతి 5 వేళ్లు ఆమె చెంపన తేలాయి. ఏనాడు ఎరగనంత కోపంతో ఒళ్ళు తెలియడం లేదు నందుకు. గెట్అవుట్ స్టూపిడ్. ఇందుకే అంటారు ఆడదాని తెలివిని దాని అహంకారమే చంపుతుంది అని. గెట్అవుట్. నీ మనస్సింత చిన్నదని ఎప్పుడూ అనుకోలేదు. ప్రపంచమంతను భస్మం చేసేంత కోపంతో ఉడికిపోతుంది రాధిక మనసు. ఎకాఎకీన వచ్చి తన గదిలో కూర్చుని ఆలోచిస్తుంది. నందు ఇంత అవమానించుతాడా? చంపపెట్టు. ఎంత ధైర్యం! గెటౌట్ అన్నాడు కదూ. చూడు నందు, నేను ఇంతకింత నీ బ్రతుకును రచ్చకెక్కించగలను. ట్యూషన్స్ కోసం వచ్చిన విద్యార్థులందరినీ ఇవాళ సెలవు అని పంపేసింది రాధిక. ఎప్పటి చనువుతో దరిచేరబోయినని నీ కసిరింది తీవ్రంగా. ఇలారా, ఏవి బొమ్మలు గౌన్లు అన్నీ పెట్టులో పెట్టు. ఆ మాటలలో ధ్వనించిన కాఠిన్యానికి అని బెదిరిపోయి బిక్కముఖంతో నిలబడింది. రాజేశ్వరికి ఏమీ అర్థం కాక చూడసాగింది. కోపంగా దబదబా అని సామానంతా తానే పెట్టులోనూ బాస్కెట్లోనూ పడేసి, వెళ్ళి మీ ఇంటికి, మళ్ళీ ఎప్పుడు రాకు, జాగ్రత్త అన్నది తర్జన చూపుతో. ఒక్కసారిగా బావురుమన్నది అని. రాజేశ్వరి గబగబా వచ్చింది. ఏమైందే నీకు? పెంచిన ప్రేమ ఒకటి ఉంటుంది, అది కనబడదే నీలో? ఇన్నాళ్ళు బాగానే ఉన్నావుగా. నాకు కాదు, ఈ ఇంటికే అవుతుందేదో అడ్డమైన మేళాలను రానిస్తే అంటూ ఇంకా కదలవే అన్నది అని నీ దూకుడుగా. అమ్మా, దాన్నేం ఎత్తుకోకు, వెళ్ళి నీ పని చూసుకో. ఇక దాన్ని గారం చేస్తావంటే నేను ఇంట్లో ఉండను. మురళి వచ్చాడు ఏదో అయిందని. రాధికకు ఈ స్థితిలో ఎదురు చెప్పరాదని గ్రహించి తల్లికి సైగ చేశాడు వారింపుగా. ఆమె లోనికి నిష్క్రమించింది. దాని మీ ఇంట్లో ఆడుకో, టీచర్ గారు కోపంగా ఉన్నారు సముదాయించి అని నీ నందగోపాల్ వద్దకు తీసుకెళ్లాడు. సారీ నందు, కొంచెం సేపు పాపను ఇక్కడే ఉండని అన్నాడు క్షమాపణాపూర్వకంగా. ఎక్కడికో వెళ్ళిపోయే హడావిడిలో ఉన్న నందు ఒక్కసారి పరీక్షగా చూశాడు అనిని. ఏదో చెప్పబోయిన మురళి మాటలను వినిపించుకోలేదు నందు. నాకేం నువ్వు సంజాయిషి ఇచ్చుకోనక్కర్లేదు మురళి. మీ అక్క రాక్షసి, మూర్ఖురాలు. నువ్వేమీ బాధపడకు, అందుకోసం నాకు చాలా అర్జెంటు పనుంది, వెళ్తున్నాను అంటూ ఆయాను పిలిచి, బేబీకి అన్నం పెట్టి నిద్రపుచ్చు, మారం చేస్తుందేమో, కాస్త ఓపికగా చూడు అని అప్పచెప్పి వెళ్ళిపోయాడు. అని గింజుకుని ఏడుస్తుంటే, ఆయా కోపంగా చూస్తుంటే నిస్సహాయంగా చూడడం మినహా ఏమీ చేయలేని మురళి తలవాల్చుకుని తిరిగి వచ్చాడు. మేడ మీద చాలాసేపు అని తిక్కగా ఏడవడం వినిపిస్తూనే ఉంది. రాజేశ్వరి, రాధిక, మురళి అందరూ వింటూనే ఉన్నారు. ఏడ్చి ఏమైపోతుందా పిల్ల? రాజేశ్వరి ఆత్రంగా అన్నది మురళితో. నిస్సహాయుడైన మురళి అక్కదశ చూశాడు అర్ధయుక్తంగా. నువ్వేమవుతావా పిల్లకు అంతగా బాధపడిపోతున్నావు? కసిరింది రాధిక. పైకి అలా విసుగుదల ప్రకటించిందే కాని రాధికకు బాధగానే ఉంది అని ఏడుపు వినడానికి. కాని మళ్ళీ రాజీకి వచ్చి తీసుకురావాలంటే అభిజాతం అడ్డు వస్తుంది. నన్ను చెంపదెబ్బ కొట్టి గెటౌట్ అన్న నందు కూతురది. నందు నన్ను మరిచేట్లు చేసిన యవత సంతానము అది. అదేడిస్తే నాకేం అని బలవంతంగా మనసుకు సర్ది చెప్పుకున్నది. భోజనాలు చేస్తుండగా రాజేశ్వరి కంట నీరు ఆపుకోలేకపోయింది. అని అన్నం తిన్నదో లేదో, ఆ ఆయా ఏమైనా చూస్తుందా చేస్తుందా? అన్నీ ఉన్న పిల్ల కర్మ అలా ఉంది. రాధికకు కడుపున దేవినట్లే అయింది. ఈ వారం రోజులు తన పక్కన కూర్చుని నవ్వుతూ తుళ్ళుతూ తింటుంది. మరి ఇవాళ అక్కడ ఒక్కతే తినదనడం నిస్సందేహాస్పదమైన విషయం.
ఎవరికి వారే సగం తిని లేచిపోయారు. రాజేశ్వరి కాలుగారిన పిల్లల మాటిమాటికి వీధి గుమ్మంలో 2 నిమిషాలు నిలబడి నందు మేడ మీదకి చూసి వస్తుంది. ఎంతైనా ఎవరు తిండి తింటున్నామో వాళ్ళ మీద మాత్రం విశ్వాసం కూడా ఉండలేకపోతే దేవుడు క్షమించడు అన్నది ఉన్నట్లుండి రాజేశ్వరి. రాధికలో సహనం చచ్చిపోయింది. తిండి మొహం ఎరగనట్టు మాట్లాడుకో అన్నది తల్లితో ఎప్పుడూ లేనంత తీక్షతతో. నీకు అంత తీయగా బుద్ధిమంతుడిలా కనబడుతున్న మనిషి ఎంత నీచుడో అల్పుడో చూడాలంటే సాయంత్రం నాతోరా. అపనిందలు వేయడం తేలికే, రుజువు చెయ్యొద్దు. చేస్తాను, ఓపికంటేరా. వెళ్ళరా మురళి, అదేమిటో చూడు. మరీ తన బాగు తనకైతే తెలియని ఉన్మాదంలో పడుతుంది ఆనాటికి ఆనాడు. చూస్తూ ఎలా ఊరుకోగలను? ఏమిటక్కా అది? మురళి చాలా శాంతంగా అడిగాడు. నందు దేవుడని మీరంటున్నారు, రాక్షసుడని నీతి నియమాలు వదిలేశాడని నేను రుజువు చేస్తున్నాను. ఎప్పుడు? ఈ సాయంత్రమే. సరే. పారడైజులో నాట్యము ముగిసింది. వచ్చిన వారంతా వెళ్ళిపోయారు. ఏడి, నందు ఇక్కడికి తప్పక వస్తాడన్నావు అని అడిగాడు మురళి రాధికను. సాయంత్రం 6 నుంచి చూస్తున్నాం, మనం చూడలేదనడానికి వీల్లేదు అన్నాడు మరల. మనల్ని చూసి ఎటైనా జారుకున్నాడేమో, అతి చతురుడు అన్నది రాధిక. ఇంతకు మెర్సీ ఎవరో, ఆవిడనైనా మనం ఎరుగుంటే ఏమైనా వివరం తెలుస్తుంది. ఏముంది, ఫోన్ నేను విన్నానని తెలిసి మరలా ప్రదేశం మార్చుకుని ఉంటారులే, పద అన్నది రాధిక. ఎక్కడో ఏదో పొరపడ్డామనుకుంటున్నాను. లేదు, నేను స్పష్టంగా విన్నాను. రోటరీ క్లబ్ వాళ్ళు ఫోన్ చేశారు. మెర్సీ ఎవరితో రోటరీ క్లబ్ మెంబరేమో. ఫ్రాక్స్ వేసుకున్న వాళ్ళు చాలామంది వెళ్లారు. అందులో ఎవరిని తెలుసుకోవడం? రాధిక కోపంతో ఉన్నందువల్ల మాటలు మెల్లగా మాట్లాడాలని సభ్యతను కూడా విస్మరించింది. జనం ఎవరూ లేకపోబట్టి సరిపోయింది. మెల్లగా మాట్లాడకూడదా అక్క అంటున్న మురళిని కౌంటర్ దగ్గర ఉన్నతను పిలిచాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, రోటరీ క్లబ్ అంటున్నారు, మీరు అక్కడికి వెళ్తున్నారా? లేదండి. ఏమిటి సంగతి? రోటరీ క్లబ్ వారి ద్వారా ఈ ఉదయం ఇక్కడ ఒక టేబుల్ రిజర్వ్ చేయించాను. నందగోపాల్ అనే బిజినెస్ మ్యాన్ కోసం ఎదురు చూస్తూ చాలాసేపు నుండి కూర్చున్నారు ఒక ఆమె. ఈ ఊరికి కొత్తట. వింటూనే విజయగర్వంతో తమ్ముడి వైపు చూసింది రాధిక. ఆ నందగోపాల్ గారు రాలేదు. ఫోన్ చేసినా సమాధానం లేదు. ఈమె ఏరి ఆమె? అరుగో ఒక మూల సోఫాలో కూర్చున్న స్త్రీని తాము అంతవరకు గమనించనే లేనందుకు తమలో తామే ఆశ్చర్యపోతూ అటు చూశారు. వీరే డాక్టర్ మిస్ మెర్సీ. ఆమె నెమ్మదిగా లేచి వచ్చిందిటో. చాలా వృద్ధురాలు, 70 దగ్గర పడుతున్నట్లున్నది. అడుగులు ఆంచి ఆంచి నడుస్తుంది. రిమ్లెస్ కళ్ళద్దాలు సరిగా సవరించుకుంటూ ఆమె మురళిని రాధికను పరీక్షగా మార్చి మార్చి చూసింది. ఐఆమ్ మెర్సీ, డాక్టర్ మెర్సీ ఫ్రమ్ కేరళ. మురళి రాధికలు ముఖముఖాలు చూసుకున్నారు. తామింతవరకు వెతుకుతున్నది నాజూకైన అందమైన ఆధునిక వేషధారిణి యువతిని. ఈ మెర్సీ తలపండిపోయిన వృద్ధురాలు. తెల్లగా గోడ తెలుపులో కలిసిపోయినటువంటి చీర ధరించింది. మీరు నందగోపాల్ను ఎరుగుదురా? ఇది అతడి ఫోన్ నెంబర్, కరెక్టేనా? వానిటీ బ్యాగ్ నుండి ఒక కాగితం తీసి నెంబరు చూపి అడిగింది. కరెక్టే, వారింటి వద్దనే మేముంటున్నాం. ఫోన్ తిరిగి తను ప్రయత్నించి చూశాడు మురళి. అవును, నిజమే. నందగోపాల్ ఇంట ఎవరూ అసలు టెలిఫోన్ రిసీవర్ ఎత్తడమే లేదు. తామున్న ఇంటి కింద బాగానే ఉన్న వారికి ఫోన్ ఉన్నదని గుర్తొచ్చింది మురళికి. మొదటి రింగికే రిసీవర్ ఎత్తారు వారు. జానకమ్మ గారు, నందగోపాల్తో అర్జెంటుగా మాట్లాడాలి. వారి ఫోన్ పనిచేయడం లేదా? కొంచెం కనుక్కుని చెప్పగలరా అని అభ్యర్థించాడు. 5 నిమిషాల అనంతరం ఆవిడ చెప్పింది. నందగోపాల్ కూతురు అనికి విపరీతమైన జ్వరంతో సీరియస్గా ఉందట. అంతా ఆసుపత్రిలో ఉన్నారు. ముసలి వాచ్మ్యాన్ చెప్పాడు. అరెరే, ఏ ఆసుపత్రి అండి? జవాబు వింటూనే ఆత్రంగా మెర్సీకి రాధికకు చెప్పాడు. నడవండి, ఆలస్యం వద్దు, టాక్సీలో వెళ్దాం. నేను వస్తే మీకు అభ్యంతరమా? మెర్సీ అడిగింది. లేదు, నడవండి. దారిలో ఎవ్వరూ ఏమీ మాట్లాడుకోలేదు. ఈ ముదుసలి స్త్రీన నేను నందుతో కలిసి అనుమానించాను. చూడగానే వదనంలో ప్రేమ ప్రసన్నత కనిపిస్తూ పేరుకు తగ్గట్లుగా ఉన్న సౌమ్యురాలిని నిందించినందుకేనేమో నందుకు అంత కోపం వచ్చి కొట్టాడు. ఇంతకు ఈమెకు నందుకు ఏమిటో వ్యవహారం? హాస్పిటల్లో ఏ గదిలో ఉన్నారో తెలుసుకుని గబగబా అటు నడిచారు. మెర్సీ తన వృద్ధాప్య దశను కూడా విస్మరించి గబగబా పరిగెత్తినట్లే నడిచింది అనీసయ్య దగ్గరకు. నందు అని పక్క మీదనే కూర్చున్నాడు ఒళ్ళు సవరిస్తూ. ఆయా ఐస్ బ్యాగ్తో తలకాస్తుంది. లోపలికి వెళ్ళడానికి ముఖం చెల్లక మురళి బయటే ఉండిపోయాడు. ఇటు ఒక పక్క అనిపై గల ప్రేమను తెంచుకోలేక అటు
నుండి పెళ్ళుబీకుతున్న అహంకారాన్ని అణుచుకోలేక ద్వైధి భావాలతో సతమతమవుతూ రాధిక కూడా వరండాలోనే ఆగిపోయింది. లోని దృశ్యమంతా స్పష్టంగా కిటికీ నుండి కనిపిస్తూనే ఉన్నది. సారీ మిస్ మెర్సీ, బేబీకి హఠాత్తుగా విపరీతంగా జ్వరం రావడంతో మన మాటే మర్చిపోయాను. నుదురు నాడి చూసింది మెర్సీ. టేబుల్పై ఉన్న మందులను చూసింది. తగ్గిపోతుంది అని నందుకు ధైర్యం చెబుతూ అని గురించి ప్రార్థన చేసింది. ఒక అరగంట గడిచింది మౌనంగా. అదుగో చెమట పడుతుంది, తగ్గిపోతుంది అన్నది ఆయా. మెర్సీ కూడా అంగీకరించింది. మురళి నేను అమ్మను తీసుకొస్తాను అని వెళ్ళిపోయాడు. మళ్ళీ అనికి ఇంజెక్షన్ చేయడానికి నర్సు డాక్టరు వస్తున్నారు. దూరాన్నుండే గమనించిన రాధిక అలా చుట్టూ తిరిగి గది పక్కన లాన్ వద్దకు వచ్చి నిలబడింది. తననెవరూ గమనించారని విధంగా. డాక్టర్ కూడా చూసి ఇక తగ్గుతున్నదని నందుకు చెప్పి ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోతూ ఏమైనా రేపంతా కూడా ఇక్కడే ఉంచండి అన్నాడు. అలాగే డాక్టర్ అంటూ అంగీకరించాడు నందు. ఎవరో బాగా భయపెట్టారండి, అదిగో మత్తులో కూడా ఉలికులికి పడుతున్నారు అమ్మాయి గారు అన్నది ఆయా. నందు ఆమెపై అసహనంగా చూశాడు. అతడికి ఆమె మాటలలోని అనాగరికత రుచించలేదు. బేబీ అదృష్టం నా అదృష్టం, ఎవరిని నిందించవద్దని నీకు లోగడ కూడా ఒకసారి చెప్పాను తీవ్రంగా మందలించాడు. ఆయా కిమ్మనలేదు. నువ్వు డ్రైవర్ ఇంటికి వెళ్ళి కాఫీ, పాలు, బార్లీ వాటరు, నాకు బేబీకి రేపటికి బట్టలు తీసుకురండి. ఫ్రిడ్జ్లో బత్తాయిలు అవి ఉంటే అవి కూడా తీసుకురా. చూడు డ్రైవర్ కారులో ఉంటాడు అని పంపేశాడు ఆయాను. మూలను కునికిపాట్లు పడుతున్న నౌకర్ను లేపి అతడితో కలిసి వెళ్ళిపోయింది ఆయా. 5 నిమిషాల తర్వాత కారు వెళ్లిన శబ్దం వినిపించింది కింద నుండి. మెర్సీ నందు మిగిలారు. మిస్టర్ నందగోపాల్, నేను చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను. మీరెంతో ఆనందిస్తారనుకున్నాను. బేబీని ఇలా అనారోగ్యంతో చూస్తాను అనుకోలేదు. నందు నిట్టూర్చాడు. నెల క్రితం మీరు ఎవరో అనాథ బాలికకు వైద్యం నిమిత్తం చాలా డబ్బు ఇచ్చారని, చాలా గొప్ప మనసని నేను ఒక రోటరీ క్లబ్ మెంబర్స్ మాట్లాడుకుంటుండగా విన్నాను. ఆ క్లబ్ వారు ఒక మెడికల్ క్యాంపుకు ఉదార వైద్యం నిమిత్తం నన్ను పిలవగా వెళ్ళాను. అప్పుడు మీ పేరు, వివరాలు సేకరించి ఇక్కడకు ప్రత్యేకంగా మీ పని మీదనే వచ్చాను. మీరే అవునో కాదోనని ఇంకా కొంత అనుమానం ఉండి ఉదయం మీకు రోటరీ క్లబ్ వారితో ఫోన్ చేయించాను. చాలా థ్యాంక్స్ అంటూ నందు లేచి వెళ్ళి తలుపులు మూసి వచ్చాడు. మిస్ మెర్సీ, మీరు ఇంటికి వస్తే మన మాటలు ఏ నౌకర్లైనా వినవచ్చనే భయంతోనే మిమ్మల్ని హోటల్ ప్యారడైజ్కు రమ్మన్నాను. ఏమీ అనుకోలేదు కదా? లేదు, అర్థమైంది. కానీ ఇక మీరు నిర్భయంగా ఉండవచ్చు నందగోపాల్. అనికి వచ్చినా భయం లేదిక. ఏమిటి? ప్రత్యక్ష శ్రోత ప్రకటించిన ఆత్రాన్ని మించిన ఉత్సుకతతో వింటుంది కిటికీ ప్రక్కన కీనీడలో ఉన్న రాధిక. చార్లెస్ తల్లి, తండ్రి 4 నెలల క్రితం నన్ను వెతుకుతూ వచ్చారు. ఉలిక్కి పడ్డట్టే నిటారుగా కూర్చున్న నందు కనులలో విపరీతమైన భయం కనిపించింది. చార్లెస్కు ఒకే ఒక చెల్లెలుండేది తెలుసు కదా. ఆస్తినంతా ఆమెకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే చార్లెస్ తల్లిదండ్రులు అనికి అప్పట్లో అంత అన్యాయం తలపెట్టారు. కానీ అనిని అన్యాయం చేసిన ఎవరికైతే ఆ లక్షలన్నీ కట్టబెట్టాలనుకున్నారో ఆ అమ్మాయి అట్టే అని మేనత్త విపరీత పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నది. అలాగా? దానితో వృద్ధుల మనసులో పశ్చాత్తాపం కలిగిందనుకుంటాను. తమ వంశం నాశనమైపోతుందని, తమ కోడలు కన్నబిడ్డ బ్రతికి ఉంటే మాత్రం నిజం చెప్పమని బ్రతిమలాడారు. మీరేమన్నారు? ఆయాసంతో రొప్పుతున్నాడు నందు. మెర్సీ జాలిగా నవ్వింది. నేను చెప్పలేదు నందగోపాల్, కంగారు పడకండి. చార్లెస్ కృష్ణల బిడ్డ చనిపోవడం నిజమేనని చెప్పాను. వారు నమ్మారా? నమ్మకేం చేశారు? నా ఇష్టం వచ్చినట్లు ఏదైనా మంచి కార్యానికి ఉపయోగించమని తన డబ్బునంతా నాకు రాసిచ్చారు. కానీ ఆనాటి నుండి నాకు మానసికంగా అశాంతిగా ఉన్నది నందగోపాల్. పాపం వృద్ధులు ప్రేమించడానికి ఎవరూ లేక అలమటిస్తున్న వారిని మోసం చేశానేమోననిపిస్తుంది. నన్ను దైవం క్షమిస్తాడా? నందు ఆవేశంగా నీపై చేతులుంచాడు. ఆమెను తన నుండి ఎవరు లాక్కుపోతారోనన్నట్లుగా. ప్లీజ్ మేడం, ఆ ఆలోచనే మీరు రానియొద్దు. చూడండి, ఈ తల్లి తండ్రి లేని పిల్లలను మళ్ళీ ఆ రాక్షసుల పాలు చేయకండి. ఈ బేబీ నా అక్క కూతురు అని ఎవ్వరికీ తెలీదు. నా కూతురుగానే పెంచుతున్నాను. డాడీ అని పిలుస్తుంది. నన్ను విడిచి అది బ్రతకదు. దాన్ని విడిచి నేను బ్రతకను. అది పుట్టగానే చంపమన్న పాపాత్ములకు ఈనాడు ప్రేమ దాని మీద కాదు, ఎవరూ లేని తమ ఒంటరితనం మీద. అంతే. ఆవేశపడకండి. అంత డబ్బు ప్లీజ్, డబ్బు వద్దు. నేను సంపాదిస్తున్నాను. డబ్బు లేకుండా అన్ని సుఖమే నేను కోరేది. మీకు తెలియదు డాక్టర్, మా కుటుంబం కోసం
ఆహుతైపోయిన కృష్ణక్క కూతురు అని అనికే లోటు జరగకూడదు. రేపు మీ వివాహమైతే ఆ వచ్చిన ఆమె కూడా అని నీ ఇంత ప్రేమగా చూస్తుందా? నందు వదనంలో గాంభీర్యం అలుముకున్నది. కంఠం స్థిరంగా పలికింది. నేను వివాహమే చేసుకోను డాక్టర్, సరేనా? మరి ఈ డబ్బు, ఇన్ని లక్షలు న్యాయంగా అనీకి చెందవలసినది. నేను అనీకి రాసిచ్చేస్తాను. వద్దు వద్దు, పామును చూచి బెదిరినట్లే అన్నాడు. పసిదాని చుట్టూ అంత డబ్బు, అంత పాపిష్టు వాళ్ళ డబ్బు వద్దు. మళ్ళా ఏ జ్ఞాతులో దాన్ని వెంట పడతారు. చార్లెస్ కృష్ణకుమారిలు నిస్సత్తువుగా మరణించారనే అందర్నీ నమ్మిద్దాం. ప్లీజ్ డాక్టర్, ఒక మంచి పని కోసం ఎన్ని అబద్ధాలు చెప్పినా మీ యేసు ఆగ్రహం చెందడు. మత్తుగా పడి ఉన్న నీపై 2 చేతులు ఉంచాడు. ఈ పసిబిడ్డకు అన్యాయం చేయొద్దు డాక్టర్. నేను ఎవరికీ ఇవ్వదలుచుకోలేదు. మీ చేతులతో, మీ మంచితనంతో బ్రతికించిన నేని మీ చేతుల్లోనే చంపకండి. ప్రేమాద్రతలు కలియబడగా సజల నయనాలతో అన్నది మెర్సీ సమాధానంగా. నిర్భయంగా ఉండండి. నేనేమీ ఎవ్వరికీ చెప్పను. ఆ ట్రస్ట్ను పోనీ ఎలా ఉపయోగించమంటారు? ఆలోచించాడు నందు. డాక్టర్, అనీకి తల్లి తండ్రి కరువైన అదృష్టవశాత్తు నేనున్నాను. కానీ అలా ఎవరూ లేని అభాగ్య శిశువులు ఎందరో. మీ దృష్టికి వచ్చినటువంటి అందరినీ ఉద్ధరించండి డాక్టర్. ఆ డబ్బుతో ఆ మంచితనమే నా అనీకి శ్రీరామ రక్షగా ఉంటుంది. సరే, నేను వెళ్తాను. ఉండడానికి లేదు, చాలా పనులున్నాయి. అనీకి తగ్గాక వెళ్ళండి డాక్టర్. మీ మంచితనమే అనీకి రక్ష. ఏమీ పర్వాలేదు. కింద కారు వచ్చిన శబ్దమైంది. నందు తలుపు తీశాడు. తెచ్చిన సామాన్లు లోపల ఉంచిన డ్రైవర్ని, మరలా డాక్టర్ మెర్సీని క్లబ్కు, అక్కడ నుండి స్టేషన్కు దిగి విడిచే పనిని పురమాయించి పంపాడు నందు. మెర్సీని సాగనంపి వెనుదిరిగి వచ్చి గది తలుపులు మోయబోతున్న నందు కొన్ని క్షణాలు ఏమీ అర్థం కాక నిలబడిపోయాడు. సుడిగాలిలా వచ్చి తనను చుట్టుకుపోయిన వ్యక్తిని చూసి, ఆమె రాధిక ఘోరంగా దుఃఖిస్తున్నది. నన్ను క్షమించు నందు, నన్ను క్షమించు. ఇప్పటికే నందు దిగ్భ్రమ నుండి తేరుకోలేదు. ఏమిటి నందు, రాధిక వంటి పొగరుమూతతో ఇంత మార్పా అని చూస్తున్నావా? ఇంకెప్పుడు నువ్వు రాధికలో ప్రేమే కాని మరేమీ చూడవు. ఇప్పుడు కొంత తేరుకున్న నందు ఆమెను తన నుండి విడదీసి కుర్చీలో కూర్చోబెట్టి ముఖాన నీళ్లు జల్లాడు. అవేమీ వద్దు, నేను బాగానే ఉన్నాను నందు. నువ్వు ఆ డాక్టర్ మాట్లాడుకున్నదంతా విన్నాను అని, కృష్ణక్క కూతురని ఇప్పుడు నమ్ముతున్నాను. అని కోసం నేను ప్రాణాలైనా ఇస్తాను. అంత డబ్బును తృణప్రాయంగా వదిలిన నీకు జోహార్లు అర్పిస్తాను. ఈనాటికి నేను నీ కోసం చేసిన తపస్సు ఫలించిందని ఆనందిస్తాను నీవు అనుగ్రహిస్తే. నందు ప్రేమగా ఆహ్లాదంగా నవ్వాడు. నాకు తెలుసు రాది, నీకు నాపై ఎంత ప్రేమో, అందుకే అంత ద్వేషం కూడా ప్రదర్శించగలిగావు. ఆ మాటలు ప్రవాహాలలా ఇంకెంతసేపైనా ప్రవహించి ఉండేవే. డాడీ, టీచర్ గారికి మనపై కోపం లేదా అని కంఠం వినిపించేసరికి ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. జ్వరం తగ్గిందా అమ్మా? మంచం దగ్గరకు పరిగెత్తింది రాధిక. ఇటు గుమ్మంలో నుండి ఎవరివో చప్పట్లు వినవచ్చి గిరుక్కున తిరిగి చూసింది. ఎప్పుడు వచ్చాడో కాని మురళి, రాజేశ్వరి దరహాస వదనాలతో నిలబడి ఉన్నారు. మురళి చప్పట్లు జరుస్తున్నాడు. టీచర్, ఏదో చెప్పబోయినా నీని రాజేశ్వరి, రాధిక ఒకేసారి వారించారు. టీచర్ కాదమ్మా, అమ్మా అని పిలువిక అని సంతోషం వర్ణనాతీతం. ఆ సంతోషం చూసిన నందు నిశ్చింతగా ఊపిరి తీసుకున్నాడు. అచ్చా బావగారు, అయితే మా అక్క కోసం మీరు చేసిన తపస్సు ఫలించిందన్నమాటేగా అన్న మురళి మాటలకు అందరూ హాయిగా నవ్వుకున్నారు. తపోభూమి సమాప్తం. ఈ నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి నవలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.